తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల తీరు శోచనీయం. మిట్టవీధిలో మోటార్ బోట్ చెడిపోయి 3 నెలలు గడుస్తున్నా పట్టించుకునే కార్పొరేటర్ లేడు, అధికారులు లేరు. నగరపాలక సంస్థలో కొంతమంది అధికారులు కమిషన్లకు కక్కుర్తిపడి మాస్టర్ ప్లాన్ రోడ్డు ముద్దు, మంచినీటి బోర్లు వద్దు అన్న చందంగా మారిన ఇంజనీరింగ్ వ్యవస్థ. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో డెంగ్యూ, మలేరియా, డయేరియా జ్వరాలు ప్రబలకుండా సత్వర చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ కార్మికుల సంఖ్య పెంచి ప్రతినిత్యం దోమల నివారణకు కాల్వలలో చెత్త తీసి బ్లీచింగ్ ప్రతి వీధిలో తప్పనిసరిగా ఉండేలా చూడాలని బీజేపీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల అధికారులకి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను. మీరు కేవలం కార్యాలయాల్లో ఏసీ గదులకే పరిమితం కావద్దండి. నగరంలో ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా అధికారులు తిరక్కపోవడంతో అనేక మంది ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందుకు నిదర్శనము ఈరోజు మిట్ట వీధిలో బోరు చెడిపోయి, మోటార్ బోరు చెడిపోయి 3 నెలలు అవుతోందండి. కనీసం అధికారులు గాని కార్పొరేటర్లు గాని ఈ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఈరోజు స్థానికులు ఫోన్ చేయడంతో నేను ఇక్కడ వచ్చి చూశాను. 3 నెలల నుంచి నీళ్లు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి అన్ని విభాగాల అధిపతులు కార్యాలయాలని వదిలి ప్రతిరోజు కూడా 1 గంట పాటు తిరుపతి నగరంలోని వార్డుల్లో పర్యటించాలి. ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కమిషనర్ని కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు నగరంలో డెంగ్యూ వ్యాధి, విషజ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎక్కడ చూసినా నగరంలో బ్లీచింగ్ పౌడర్ లేదు, ఫాగింగ్ లేదు. దయచేసి కాలువలు శుభ్రం చేయండి. బ్లీచింగ్ నిరంతర ప్రక్రియలాగా కొనసాగించండి. ఎందుకంటే విషజ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇటు తాగునీటి సమస్య, తాగునీరు కలుషితమవుతోంది. దీన్ని ఖచ్చితంగా మీరు క్లోరినేషన్ చేసి ప్రజలకు అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు డయేరియా జ్వరాలతో అల్లాడిపోతున్నారు. హాస్పిటల్స్ అంతా ఫుల్ అయిపోతున్నాయి. నేను ఒకటి అడుగుతున్న ఇంజనీరింగ్ అధికారుల్ని, మీరు మాస్టర్ ప్లాన్ల అంటే ముద్దు, మంచినీళ్లు వద్దు అన్న చందంగా మాస్టర్ ప్లాన్ల రోడ్ల కోసం పోటీలు పడి రోడ్లు వేశారు. మరి మంచినీళ్ల పరిస్థితి ఏంటి? అంటే మీకు మంచినీళ్లు ఇచ్చే బాధ్యత లేదా? పన్నులు కట్టించుకుంటారు కదా ప్రజల మీద దగ్గర నుంచి. ప్రజల దగ్గర పన్నులు కట్టించుకున్నప్పుడు పారిశుద్ధము, మంచినీళ్లు, స్ట్రీట్ లైట్స్ ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. అదేవిధంగా నగరపాలక సంస్థలో సామాన్య ప్రజలు వెళ్లాలంటే కొంతమంది అవినీతి అధికారుల వల్ల ప్రజలు భయపడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, నగరపాలక సంస్థలో అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టండి. ఎవరైనా సరే లంచం అడిగితే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు పద్ధతులు మార్చుకొని ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజా సంక్షేమ పరిపాలన కోసం, అవినీతి రహిత పరిపాలన కోసం ఎన్డీఏ పార్టీ పనిచేస్తుందని చెప్పి స్థానిక సమస్యల మీద ఎమ్మెల్యే గారితో చర్చించి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో సమగ్రమైనటువంటి సమాచారంతో ప్రజల్లో ఏ సమస్య ఎక్కడున్నా కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి. పరిష్కరించే బాధ్యతని ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నానండి.